కంపల్సరీ తెలుసుకుంటా. మీ ఏ అవకాశం ఉన్నా కానీ మీరు ఏది అడిగినా కానీ కంపల్సరీ సహకారం ఉంటుంది. నాది ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి 100% పనిచేస్తాం. ఎందుకంటే మాకు పెద్ద మనిషి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అందరితో మనం కంపల్సరీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటి మనిషి లెక్క నన్ను ఆదరించి నా కోసం నువ్వు ఎటు పోయేది లేదు, పక్కక మా ఇంటి వాళ్ళని నువ్వేంటి అల్లారు పడుతున్నావు, నువ్వు ఇటు రానే రాకు ఇంట్లోకి అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసారు. ఇంట్లోకే రాకు, నీకు పక్క ఉన్నాయి పోనీ తోటలు అని మస్తు భరోసా ఇచ్చారు. అవే కాక ఈ వార్డులు ఉన్న వాళ్ళు కూడా ఆ వార్డులు వచ్చి పనిచేసారు మన నా కోసం. అంటే అంత ప్రేమ మీరంతా నా మీద ఉంచారు. ముఖం చూసారు లేదు, నా ముఖం చూసారు. పార్టీ ప్రశాంతంగా కూడా జర మన భీమ్గల్కి చేసిందని కూడా నాకు తోడ్పాటు అయింది. ఇప్పుడు మన సంఘకు అంటే చేసేంత లేకున్నా మీ పర్సనల్ పనులు ఏవైతున్నాయో అవైతే ఖచ్చితంగా చేసి పెడుతున్నాయి. పర్సనల్ పని అవుతుంది ఇప్పుడు అంతవరకు చేద్దాం. తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల మంచి ప్రశాంతంగా మంచిగా అయిందనుకో ఖచ్చితంగా మీరు మన సంఘంది చేసుకోండి. ఎందుకంటే ఇంత ప్రేమ నాకు ఏ సంఘంలో దొరకలేదు. నిజంగా చెప్తున్నారు, వీళ్ళంతా నా ఇంట్లో లెక్క కాదు, ఇంట్లో అవి పని చేసేది అట్లా చేసారు. ఇంట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఆడ పని చేసారు. ఏ పని చెప్తే ఆ పని చేసారు. మనం నిజంగా మీకు అందరికీ రుణపడి ఉంటా. ఈ కష్టకాలంలో నాకు మస్తు భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంఘం పట్ల ఏ విషయం ఉన్నా కానీ మన దృష్టికి వస్తే ఈ వార్డు ఆ వార్డు అని కాదు, మన 6 సంఘాలకు ప్రత్యేకంగా మీ సంఘంకైనా కానీ ఏది ఉన్నా కానీ చెప్పుర్రి మన గదిలోకి వెళ్ళి ఒక పార్టీ కోరిక మేరకే మనం 9వ వార్డు పోవడం జరిగింది. లేకుంటే నాది 6వ వార్డు 100%. కానీ పార్టీ అధిష్టానం మన చెప్పింది కాబట్టి అలా పోటీ చేసినాం. గెలుపుకోవడం సహజం. ఓడేనైనా మనోడే, గెలిచిన వాళ్ళైనా మనోళ్ళే. గల్లీలో మనం అందరం ఒకటే. కానీ